హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వీకే. మీ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇక ఈ వీడియోని మొదలు పెడదాం. ఈరోజు నేను చెప్పబోయే కథ కేవలం దెయ్యం కథ కాదు. ఇది 500 ఏళ్ల క్రితం గోల్కొండ నేల అంటే భూమిలో పాతిపెట్టబడిన ఒక శాశ్వత శాపం గురించి. మన కథలో ముఖ్య పాత్ర డాక్టర్ సత్యదేవ్, ఉస్మానియా యూనివర్సిటీలో చరిత్ర ప్రొఫెసర్. గోల్కొండ చరిత్రపై పరిశోధన చేయడం ఆయన జీవిత లక్ష్యం. 2023 వేసవి. గోల్కొండ కోట వెనుకవైపు సూర్యరశ్మి కూడా సరిగా పడని ఒక నిషిద్ధ ప్రాంతంలో తవ్వకాలు జరుగుతున్నప్పుడు సత్యదేవ్ గారికి ఒక రాగి పెట్టె దొరికింది. ఆ పెట్టెపైన పాము చుట్టుకున్నట్టున్న వింతైన గుర్తులున్నాయి. ఆ పాము కళ్ళు ఎటువైపు తిప్పితే అటువైపు మనల్నే చూస్తున్నట్టుగా చెక్కబడి ఉన్నాయి. దాన్ని చేతిలోకి తీసుకోగానే ఆ మండుటెండలో కూడా సత్యదేవ్ గారికి చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా చల్లబడిపోయినట్టనిపించింది. చెట్లమీద పక్షులు అరవటం ఆపేశాయి. అంతవరకు వినిపించిన కీచురాళ్ల శబ్దం కూడా ఆగిపోయి ఒక భయంకరమైన నిశ్శబ్దం ఆవహించింది. ఎంత నిశ్శబ్దమంటే సత్యదేవ్ గారికి తన గుండె చప్పుడు తనకే వినిపించేంత. దాన్ని తెరిచి చూస్తే లోపల ఒక తాళపత్రముంది. అది సుమారు 500 ఏళ్లనాటిది. దాన్ని చూడగానే అది మామూలు ఆకు కాదు, ఎండిపోయిన మనిషి చర్మంలా అనిపించింది. ఆ చర్మం మూలల్లో చిన్న చిన్న వెంట్రుకలు ఇంకా అలాగే ఉన్నాయి. దాన్ని ముట్టుకుంటే ఏదో చనిపోయిన శవాన్ని ముట్టుకున్నట్టు జిల్లుమంది. కేవలం చల్లగా ఉండటమే కాదు, అది కొంచెం జిగటగా తడిగా తగిలింది. ఇంకా భయంకరమైన విషయమేంటంటే ఆ చర్మం కింద సన్నగా నరాలు ఇంకా కదులుతున్నట్టు, లబ్ డబ్ అని నాడి కొట్టుకుంటున్నట్టు సత్యదేవ్ వేళ్లకు తగిలింది. దానిపై పర్షియన్ తెలుగు మిశ్రమ భాషలో ఏదో లిపి ఉంది. సత్యదేవ్ దానిని తాకగానే ఒక చిన్న కరెంట్ షాక్ కొట్టినట్లయింది. ఆయన చెయ్యి చల్లగా మారిపోయింది. ఆయన చేతి వేలిముద్రలు ఆ తాళపత్రం మీద పడలేదు. బదులుగా ఆ తాళపత్రం రంగుమారి ఆయన వేలి రక్తాన్ని పీల్చుకుంటున్నట్టు ఎర్రగా మారింది. తాళపత్రాన్ని ఇంటికి తెచ్చిన తర్వాత రూమంతా పాత రక్తం వాసన నిండిపోయింది. అది మామూలు రక్తం వాసన కాదు, కొన్ని రోజులు బావిలో నానిన శవం నుండి వచ్చే కుళ్ళిన వాసన. ఇంట్లో ఉన్న పెంపుడు కుక్క ఆ గదివైపు చూసి అరవటం లేదు, తోక ముడుచుకొని మంచం కింద దాక్కుంది. సత్యదేవ్ ఆ పెట్టెను టేబుల్ మీద పెట్టినప్పుడు ఆ గది మూలల్లో ఉన్న నీడలు సాగుతూ ఆ పెట్టెవైపు జరుగుతున్నట్టు ఆయన గమనించలేదు. దాన్ని అర్థం చేసుకోవడానికి సత్యదేవ్ గారు అదితి అనే ఒక ప్రతిభావంతురాలైన లింగ్విస్ట్ సహాయం తీసుకున్నారు. వాళ్లు కష్టపడి మొదటి 2 లైన్లు అనువదించారు. అనువదిస్తున్నంతసేపు అదితికి తన వెనకాల ఎవరో నిలబడి తన మెడమీద వేడిగాలి వదులుతున్నట్టు అనిపిస్తూనే ఉంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు, కాని ఆ గది ఉష్ణోగ్రత -డిగ్రీల్లోకి పడిపోతోంది. ఆ రాత్రి సత్యదేవ్ నిద్రపోతున్నప్పుడు తాళపత్రం ఉన్న రూంలో చాలా తక్కువ ఫ్రీక్వెన్సీలో ఎవరో ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఆ ఏడుపు మనిషి గొంతులా లేదు, గోడల లోపలి నుండి వస్తున్నట్టు గీరుస్తున్నట్టుగా ఉంది. ఆ శబ్దానికి తోడుగా గదిలో ఎవరో పాతకాలపు గజ్జెలు వేసుకుని నడుస్తున్న శబ్దం ఘళ్ ఘళ్ అని చాలా నెమ్మదిగా వినిపిస్తోంది. ఆయన లేచి చూస్తే డోర్లు కిటికీలు అన్నీ మూసే ఉన్నాయి. కాని ఆ తాళపత్రం ఉన్న టేబుల్ దగ్గర ఒక కొవ్వొత్తి వెలుగులాంటి చిన్న కాంతి కనిపించింది. ఆ కాంతి పసుపు రంగులో లేదు, విషపూరితమైన ఆకుపచ్చ రంగులో వెలుగుతోంది. ఆ వెలుతురులో ఆ తాళపత్రం ఊపిరి తీసుకుంటున్నట్టు పైకి కిందకి కదులుతోంది. సత్యదేవ్ కళ్ల ముందే ఆ తాళపత్రం ఆటోమేటిక్గా తెరుచుకుంది. తెరుచుకుంటున్నప్పుడు ఎముకలు విరుగుతున్న శబ్దం స్పష్టంగా వినిపించింది. ఆ శబ్దం ఒక మనిషి వెన్నుముకను విరిస్తే వచ్చే శబ్దంలా ఉంది. వెంటనే ఇంట్లో టీవీ ఫుల్ వాల్యూంలో ఆన్ అయింది. టీవీలో వైట్ నాయిస్ తప్ప ఇంకేమీ లేదు. ఆ వైట్ నాయిస్లో చాలా వేగంగా రివర్స్లో మాట్లాడుతున్న ఒక గొంతు వినిపించింది. ఆ గొంతు మనిషిది కాదు,
ఏదో క్రూరమైన మృగం మాట్లాడుతున్నట్టు గుర్రు పెడుతూ వినిపించింది. సత్యదేవ్ భయంతో టీవీ ఆపేశారు. ఆయన ఆ తాళకత్రాన్ని పట్టుకొని భద్రంగా లైబ్రరీ గదిలో పెట్టారు. ఆయన చేతికి ఆ తాళపత్రం అంటుకుపోయింది. ఏదో జిగురులాంటి ద్రవం దాని నుండి కారుతోంది. ఆల్మారాలో పెట్టునే లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ ఒక్క లైన్లో ఫ్లోర్ మీద పడిపోయాయి. అన్ని పుస్తకాలు పడిపోయాయి కాని ఖురాన్ మరియు భగవద్గీత ఉన్న షెల్ఫ్ మాత్రం గట్టిగా కదులుతోంది కాని పడటం లేదు. గాలిలో ఎవరో బరువుగా శ్వాస తీసుకుంటున్న శబ్దం సత్యదేవ్ చెవి పక్కనే వినిపించింది. అంతేకాదు, పడిన పుస్తకాల్లో ఒక పుస్తకం తెరుచుకుంది. ఆ పేజీలో ఒక బొమ్మ. గోల్కొండ కోటలో ఒక వ్యక్తిని గొడ్డలితో శిరచ్ఛేదం చేస్తున్న దృశ్యం. ఆ బొమ్మలోని తల కదిలి సత్యదేవ్ వైపు చూసి కన్ను కొట్టినట్టనిపించింది. ఆ బొమ్మలోని కళ్ల నుండి నిజమైన రక్తపు బొట్టు పేజీమీద పడింది. తరువాత రోజు అదితికి జరిగిన విషయాలు తెలియదు. వాళ్లు ఇంకొన్ని లైన్లు ట్రాన్స్లేట్ చేశారు. ఆ తాళపత్రం జలాల్ అనే ఒక కుతుబ్ షాహీ కవి డైరీ అని అర్థమైంది. జలాల్ రాజవంశాలకి చెందిన ఒక యువరాణిని ప్రేమించాడు. కాని రాజుకు కోపం వచ్చి జలాల్కి అతి క్రూరమైన శిక్ష వేశాడు. జలాల్ శరీరం నుండి చర్మాన్ని తీసి దానిపై రాజు గురించి గొప్ప కవిత్వం రాయమని ఆదేశించాడు. చర్మాన్ని వలుస్తున్నప్పుడు జలాల్ పెట్టిన ఆర్తనాదాలు ఆ అక్షరాల్లో ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. కాని జలాల్ రాజు గురించి కాకుండా ఆ రాజవంశం నాశనం గురించి, తన పగ గురించి ఆ చర్మంపై రాశాడు. అదే ఈ శాపగ్రస్త తాళపత్రం. ఆ చర్మంపై రాసిన అక్షరాలు ఇంకుతో రాయలేదు. రక్తం గడ్డకట్టిన స్కాబ్స్తో రాసినట్టు ఆ అక్షరాల నుండి రక్తం కారుతున్నట్టు కనిపిస్తోంది. అనువదిస్తున్నంతసేపు అదితికి తన వెనకాల ఎవరో నిలబడి తన మెడమీద వేడిగాలి వదులుతున్నట్టు అనిపిస్తూనే ఉంది. వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ ఉండరు. కాని ఆ గది ఉష్ణోగ్రత -డిగ్రీల్లోకి పడిపోతోంది. ఒకరోజు సత్యదేవ్ బయటకు వెళ్లారు. అదితి ఒంటరిగా ఉంది. తాళపత్రం చూస్తోంది. హఠాత్తుగా గదిలో ఉన్న అద్దం పగిలిపోయింది. అది కింద పగల్లేదు. అద్దం లోపలి నుండి ఎవరో పిడికిలిపో గుద్దినట్టు బయటవైపుకి పగిలిపోయింది. ఆ పగిలిన ముక్కల్లో ప్రతి ముక్కలోనూ అదితి ప్రతిబింబం కనిపించలేదు. ఒక వికృతమైన సగం కాలిన ముఖం కనిపించింది. ఆ ముఖం అదితిని చూసి నవ్వుతోంది. కాని ఆ నవ్వులో పళ్ళు లేవు. కేవలం నల్లటి చుగుళ్ళు మాత్రమే ఉన్నాయి. అప్పుడే ఆమెకు జలాల్ గొంతు స్పష్టంగా వినిపించింది. వణుకుతున్న గొంతుతో, "నేను నీ రక్తాన్ని కోరుకుంటున్నాను. నన్ను దాచకు. నన్ను గోల్కొండ కోటకు తీసుకెళ్ళు." అదితి భయంతో తాళపత్రాన్ని విసిరికొట్టింది. కాని అది ఫ్లోర్ మీద దొర్లుకుంటూ వచ్చి మళ్లీ ఆమె కాళ్ల దగ్గరే ఆగిపోయింది. ఆ చర్మం పత్రం పాములా మెలికలు తిరుగుతూ ఆమె కాలిని చుట్టుకోవడం మొదలుపెట్టింది. అది చుట్టుకున్న చోట అదితి చర్మం కాలిపోయినట్టు నల్లగా మారుతోంది. అదితి అరుస్తోంది. వెంటనే డోర్ గట్టిగా మూసుకుపోయింది. ఇంట్లో లైట్లన్నీ ఆగిపోయాయి. చీకటిలో అదితికి ఎదురుగా జలాల్ ఆకారం పొగల కొన్ని అడుగుల దూరంలో నిలబడి ఉంది. ఆ ఆకారం నుండి సల్ఫర్ మరియు కాలిన మాంసం వాసన వస్తోంది. ఆ ఆకారానికి కళ్ళు లేవు. కేవలం 2 నల్లటి రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. ఆ రంధ్రాల నుండి పురుగులు కిందకు రాలుతున్నాయి. ఆ ఆకారం మాట్లాడలేదు. కాని అదితి గుండెల్లో ఉన్న భయాన్ని ఆ ఆకారం పీల్చుకుంటోంది. సత్యదేవ్ తిరిగి వచ్చారు. అదితిని చూసి షాక్ అయ్యారు. అదితి నుదుటిమీద నల్లటి సిరాతో రాసిన ఒక శాపపు లిపి ఉంది. ఆ లిపి అచ్చం పచ్చబొట్టులా చర్మం లోపలి నుండి ఉబ్బి ఉంది. ఆ అక్షరాల చుట్టూ ఉన్న చర్మం కుళ్ళిపోయినట్టు ఆకుపచ్చగా మారుతోంది. సత్యదేవ్ వెంటనే అర్థం చేసుకున్నారు. జలాల్ నిన్ను మార్క్ చేశాడు. నువ్వు తనకి బలిగా కావాలి. ఇక ఆలస్యం చేయకుండా వాళ్లు ఆ తాళపత్రాన్ని తీసుకుని హైదరాబాద్ సిటీ నుండి చాలా దూరంగా చేవెళ్ల దగ్గర ఉన్న ఒక పాత ఫామ్ హౌస్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి జలాల్ రాలేననుకున్నారు. అది వారి అతిపెద్ద తప్పు. కారులో వెళ్తుండగా రేడియోలో పాటలు ఆగిపోయి "వస్తున్నాను, వస్తున్నాను" అని ఎవరో గొణుగుతున్న శబ్దం లూప్లో వినిపిస్తూనే ఉంది. కారు అద్దాలమీద బయట వర్షం పడకపోయినా
చేతి ముద్రలు పడుతున్నాయి. పొలంలో పెట్టిన దిష్టిబొమ్మలు గాలి లేకపోయినా వాటంతట అవే నెమ్మదిగా ఫామ్ హౌస్ వైపు తిరిగాయి. వాటి కళ్ల స్థానంలో కాకులు వచ్చి కూర్చుని ఫామ్ హౌస్ వైపు చూస్తూ అరుస్తున్నాయి. అదితికి రాత్రి తీవ్రమైన నొప్పి మొదలయ్యింది. ఆ శాపపు గుర్తు ఆమె చర్మం లోపలికి వెళుతోంది. ఆమె బాత్రూంకి వెళ్ళింది. అద్దంలో తన వెనక జలాల్ ఆకారం చూసింది. ఆ ఆకారం అదితి భుజాలమీద చేతులు వేసి నిలబడి ఉంది. ఆ చేతులకు చర్మం లేదు, కేవలం ఎముకలే ఉన్నాయి. ఆ ఎముకలు అదితి భుజంలోకి దిగబడుతున్నాయి. జలాల్ గొంతు, నీ రక్తం కావాలి, నన్ను విడిపించు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. బాత్రూమ్ డోర్ ఆటోమేటిక్గా లాక్ అయ్యింది. సింక్ నుండి నల్లటి చిక్కటి వాసనతో కూడిన నీరు బయటకు వచ్చింది. ఆ నీళ్లల్లో వందల కొద్దీ చనిపోయిన బొద్దింకలు, పురుగులు తేలుతున్నాయి. నీళ్లతో పాటు పొడవాటి జుట్టు కూడా కొళాయి నుండి బయటకు వస్తోంది. సత్యదేవ్ డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ అదితి లేదు, కాని అద్దం మీద రక్తంతో రాసిన ఒకే ఒక్క పదం పొలాలు. సత్యదేవ్, ప్రశాంత్, కెమెరామెన్ భయంతో పొలం వైపు పరిగెత్తారు. వారు పరిగెడుతుంటే నేల మెత్తగా లేదు, ఏదో మాంసం ముద్దమీద నడుస్తున్నట్టు భూమి మెత్తగా జారేలా ఉంది. ప్రతి అడుగు వేసినప్పుడు ఆ నేల నుండి ష్ ష్ అని ఎవరో నొప్పి తట్టుకోలేక మూలుగుతున్న శబ్దం వస్తోంది. అక్కడ పొలంలో అదితి ఒక వలయం మధ్యలో నిలబడి ఉంది. ఆమె చేతిలో తాళపత్రం ఉంది. అదితి నోటి నుండి జలాల్ గొంతు వచ్చింది, పీడకలలాగా. ఈ తాళపత్రం నా చర్మం. నాకు విమోచనం కావాలంటే ఇంకో బలి కావాలి. నన్ను విడిపించండి. చుట్టూ ఉన్న చెట్లు భయంకరంగా ఊగాయి. చెట్ల కొమ్మల నుండి గబ్బిలాలు ఒక్కసారిగా కిందకు రాలి చనిపోయాయి. నేల నుండి రక్తం వాసన వచ్చింది. జలాల్ అదితిని ఉపయోగించి మిగతా ముగ్గుర్ని బలి అడుగుతున్నాడు. ఆ పొలంలో నుంచి ఒక ఎర్రటి మట్టిపిండం లాంటి ఆకారం పైకి లేచింది. ఆ ఆకారం సత్యదేవ్ వైపు వేగంగా వచ్చింది. ఆ మట్టి ఆకారం నోరు తెరిచినప్పుడు అందులో దంతాలు లేవు, పదునైన రాళ్లున్నాయి. దాని నోటి నుండి వచ్చే గాలి శవాల గదిలో ఉండే చల్లటి గాలిలా ఉంది. సత్యదేవ్ వెంటనే గోల్కొండ దగ్గర ఉన్న శివక్షేత్రం పూజారికి ఫోన్ చేసి పిలిచారు. పూజారి ఫామ్ హౌసుకి చేరుకున్నారు. ఆయన జలాల్ని చూసి నవ్వారు, స్థిరంగా, పదునుగా. ఇది సాధారణ ఆత్మ కాదు, ఇదొక శాపాన్ని పట్టుకున్న ఆకారం. జలాల్ మృత్యువును బంధించాడు. పూజారి ఒక కాళీ కవచాన్ని అదితి దగ్గరికి తీసుకెళ్లారు. జలాల్ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి ఫామ్ హౌసు కిటికీ అద్దాలు పగిలి ముక్కలు వర్షంలా వారిమీద పడ్డాయి. ఆకాశంలో ఒక్కసారిగా ఉరుములు లేకుండానే మెరుపులు వచ్చాయి. అదితి శరీరం తీవ్రంగా వణికింది. ఆమె కళ్లలో నల్లగుడ్డు పూర్తిగా మాయమై కళ్ళు మొత్తం తెల్లగా మారిపోయాయి. ఆమె నోరు అసాధారణంగా పెద్దదిగా తెరుచుకుంది. దవడ ఎముకలు విరిగేంతలా. నేలమీద పాములా మెలికలు తిరిగింది. పూజారి మంత్రాలు చదవడం మొదలుపెట్టారు. ఆ మంత్రధ్వని పొలాన్ని మొత్తాన్ని వణికించింది. పొలంలోనించి లేచిన మట్టి ఆకారం అరుపులతో పూజారి వైపు పడింది. దాదాపు అరగంటపాటు ఆ యుద్ధం జరిగింది. మంత్రాలు తాళపత్రం నుంచి వస్తున్న నెగటివ్ శక్తిని నిలువరించాయి. పూజారి, జలాల్, నీ శాపం ఈ తాళపత్రంలో బంధించబడింది. నీకు విముక్తి లేదు. నువ్వు ఈ చర్మంలోనే ఉండాలి. పూజారి ఆ తాళపత్రాన్ని అగ్నితో కాల్చేశారు. తాళపత్రం కాలుతూ ఒక రాక్షసిలా ఆర్తనాదం చేసింది. ఆ మంటలు పసుపు రంగులో కాకుండా నల్లగా మండుతున్నాయి. ఆ మంటలలో నుంచి మనిషి చేతులు బయటికి వచ్చి పూజారిని పట్టుకోవడానికి ప్రయత్నించాయి. అదితి శరీరం నుండి నల్లటి పొగల జలాల్ ఆకారం బయటకు వచ్చి ఆకాశంలో కలిసిపోయింది. వెళుతూ వెళుతూ, నేను మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా అని గాలిలో ప్రతిధ్వనించింది. ఆమె నుదుటిపై ఉన్న శాపం మాయమైంది. కాని సత్యదేవ్ సంతోషంగా లేరు. పూజారి, ఆ తాళపత్రం నశించింది. కాని జలాల్ ఆత్మ కాదు. జలాల్ ఇప్పుడు ఈ భూమికి బంధించబడి ఉన్నాడు. గోల్కొండ ఎక్కడ ఉందో అక్కడ తిరుగుతున్నాడు.
మీరు ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడకండి. ఈ రోజుకి హైదరాబాదులో గోల్కొండ కోట చుట్టుపక్కల ఒకచోట కారణం లేకుండా భయంకరమైన చలి ఉంటుంది. అక్కడికి వెళ్లిన టూరిస్టులు చాలామంది ఎవరో తమ భుజం మీద చెయ్యి వేసి రా అని పిలిచినట్టు కంప్లైంట్ చేశారు. కొందరైతే ఫోటోలు తీసుకున్నప్పుడు తమ వెనుక ఒక మనిషి ఆకారం చర్మం లేకుండా నిలబడి ఉన్నట్టు చూసి స్పృహ తప్పి పడిపోయారు. కొన్నిసార్లు గాలిలో ఎండిన రక్తం వాసన వస్తుంది. ఎందుకంటే ఆ తాళపత్రం నశించినా జలాల్ శాపం నశించలేదు. అది గోల్కొండ నేలపై ఎప్పటికీ ఉండిపోయింది. జాగ్రత్త! ఈసారి మీరు గోల్కొండ వెళ్ళినప్పుడు ఏ నేల మీద పడి ఉన్న ఏ వస్తువునో కాగితాన్నో ముట్టుకోకండి. ఎందుకంటే జలాల్ ఇంకా తన శరీరం కోసం వెతుకుతూనే ఉన్నాడు. మరి ఆ శరీరం మీదే అయితే? సో ఫ్రెండ్స్, ఈ హారర్ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, భయపడితే షేర్ చేయండి. మరిన్ని హారర్ కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే.